నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మాయారత్నం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పూర్వము రత్నాకరుడు అనే బాలుడు వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. అతను చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో రంగురాళ్ళు సేకరిస్తూ ఉండేవాడు. ఒక సెలవు రోజు ఎప్పట్లానే రాళ్లను వెతకడానికి వెళ్ళాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవి సమీపానికి చేరుకున్నాడు. అప్పటికే వర్షం కురుస్తోంది. అక్కడ పొదల చాటున ఒక అద్భుతమైన రాయి తలతలలాడుతూ కనిపించింది. అది ఎరుపు రంగులో మెరుస్తోంది. దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. వర్షానికి శరీరమంతా వణుకుతోంది. ఆ రత్నాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఈ వర్షం ఆగిపోతే ఎంత బాగుండు అని మనసులో అనుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. రత్నాకరుడికి ఆశ్చర్యం వేసింది. ఈసారి రత్నాన్ని నేల మీద పెట్టి వర్షం మళ్ళీ పడాలి అని మనసులో అనుకున్నాడు. కానీ ఈసారి వాన పడలేదు. మెరుస్తున్న రత్నాన్ని చేతుల్లోకి తీసుకుని మళ్ళీ ఈసారి వర్షం పడాలని మనసులో అనుకున్నాడు. అంత వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పట్టడం మొదలైంది. నాకు దొరికింది మామూలు రాయి కాదు, మాయారత్నం అని రత్నాకరుడు ఎగిరి గంతేశాడు. ఆ రాయితో ఏదంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు. వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు. ఆ తర్వాత తనకు పళ్ళు కావాలని కోరాడు. ఇలా ఏది అడిగితే అది జరుగుతూ ఉండేసరికి ఆనందంలో మునిగిపోయాడు. దీన్ని అమ్మా నాన్నలకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు. తాను కొంత దూరం వెళ్ళగానే సింహగర్జన వినిపించింది. సింహాన్ని చూడగానే రత్నాకరుడు గజగజ వణికిపోయాడు. ఆ భయంలో ఏం ఆలోచించాలో తెలియక ఇప్పటికిప్పుడు నేను రాయిని అయిపోతే సింహం బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. అంతే. అలా అనుకున్న మరుక్షణంలోనే బండరాయిలా మారిపోయాడు. ఆ మాయారత్నం అతడి పక్కనే పడిపోయి మెరుస్తూ ఉంది. పూర్తిగా బండరాయిలా మారిపోయిన రత్నాకరుడు దాన్ని అందుకోలేకపోయాడు. రాత్రి అయినా ఇంటికి ఎంతసేపటికి రాకపోయేసరికి రత్నాకరుడి అమ్మ నాన్న రాత్రంతా వెతికారు. అయినా రత్నాకరుడు ఎక్కడా కనపడలేదు. తెల్లారాక కూడా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా గాలించారు. చుట్టుపక్కల ఊర్లు, అడవులు, బంధువుల ఇళ్లలో వెతికి చూశారు. అప్పటికీ జాడ దొరకలేదు. ఇలా నెల రోజులు గడిచిపోయింది. వాళ్ళ అమ్మ బెంగతో చిక్కిపోయింది. దాంతో వాళ్ళ నాన్న ఆమె మనసు శాంతపరచడానికి ఆ బాధ నుంచి బయటపడేందుకు షికారుకు తీసుకొచ్చాడు. వాళ్ళమ్మ బాధతోనే వెళ్ళింది. అప్పుడు ఆమెకు తన కొడుకు మీదే ఉంది ధ్యాసంతా. వీళ్ళు సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నారు. తినడానికి తెచ్చిన ఆహార పదార్థాలు పాత్రలను అదే బండరాయి మీద పెట్టారు. అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి తండ్రికి కనపడింది. దాన్ని చేతిలోకి తీసుకుని రత్నాకరుడికి ఈ రాళ్ళంటే ఎంత ఇష్టమో కదా అని తన భార్యకు ఆ రాయిని ఇచ్చాడు. తను మాట్లాడకుండా ఆ రాయిని బండరాయి మీద పెట్టింది. ఇప్పుడు మనతో రత్నాకరుడు ఉంటే ఎంత బాగుండేదో కదా అని భర్తతో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఇక్కడే ఉన్నానమ్మా, ఏడవకమ్మా అని అరిచాడు. కానీ బండరాయిలా మారిపోయి ఉన్నాడు కాబట్టి ఆ శబ్దం బయటికి రాలేదు. ఇప్పుడు తిరిగి మనిషిలా మారితే బాగుండు కదా అని మనసులో అనుకున్నాడు. అంతే. క్షణాల్లో రత్నాకరుడు మామూలుగా మారిపోయాడు. తల్లిదండ్రులు ఆనందంతో దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న వారు ఆ మాయారత్నాన్ని చేతిలోకి తీసుకుని వర్షం యథావిధిగా పడాలని, ప్రకృతి తన పని తాను చేసుకుపోవాలని కోరారు. తర్వాత రత్నాన్ని లోయలోకి విసిరేశారు. ఈ మాయారత్నం ఎప్పటికైనా ప్రమాదమే. నువ్వు కురుస్తున్న వర్షాన్ని ఆగిపోమ్మన్నావు. అప్పటి నుంచి వానలు లేవు. రత్నం నీ చేతిలో ఉండి సరిగా వాడలేదు. సింహాన్ని చూసి భయపడి నువ్వు రాయిగా మార్చుకున్నావు. వాడటం సరిగా తెలియనప్పుడు ఈ రత్నంతో ఎప్పటికైనా ముప్పే. మనం మనలా బతకాలంటే ఏ మాయలు మర్మాలు వద్దు అని రత్నాకరుడికి తల్లిదండ్రులు నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్లారు. సమాప్తం.